ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన లేడీ అఘోరి శ్రీనివాస్ వర్షిణీల కథ మరో మలుపు తిరిగింది. వర్షిణి ఇదివరకే రాజేష్ అఘోరి అనే వ్యక్తితో ఉండి 10 లక్షల రూపాయల వరకు కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేష్ అఘోరితో సన్నిహితంగా ఉంటూ డాన్సులు చేస్తున్న వీడియో ప్రస్తుతం బీఆర్కే న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్గా ప్లే అవుతుంది. అంతేకాదు లేడీ అఘోరిగా చలామణి అవుతున్న శ్రీనివాస్ పై రాధిక అనే అమ్మాయి తనను పెళ్లి చేసుకున్నాడని మహిళా కమిషన్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వర్షిణికి సంబంధించిన న్యూడ్ వీడియోలు లేడీ అఘోరి శ్రీనివాస్తో ఉండడంతోనే వర్షిణి పెళ్లికి అంగీకరించిందని, చేసేదేమీ లేక పెళ్లి చేసుకోవాల్సి వచ్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. बोल दुर्गा महारानी की जय। वरुतिने च नमः सुताय सुतसेनाय च नमो दुम्दुव्याय च अनन्याय च। ओम नमः संभवाय च मयोभवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च। ओम वायाय स्वाहा प्रजवाय। మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న ఆలయంలో అఘోరి వర్షిణి పెళ్లి చేసుకున్నారు. వర్షిణి మెడలో అఘోరి తాళి కట్టగా ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు 7 అడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి. అక్కడే ఉన్న పలువురు నాగ సాధువులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశానని, అందుకే అఘోరితో జీవితం బెటర్ అనిపించిందని వర్షిణి చెప్పుకొస్తుంది. మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తనకు సంసారం సుఖం అక్కర్లేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని, అవసరమైన ఒక అనాథన బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిణి గతంలోనే వెల్లడించింది. కానీ లేడీ అఘోరి వర్షిణిలు చెప్తున్న అంశాలు ఏమాత్రం వాస్తవికతలో ఉన్నట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలో ఎంత నిజం ఉంది? మధ్యలో ఈ రాజేష్ అఘోరి ఎక్కడి నుండి వచ్చాడు? రాజేష్ అఘోరి నుంచి వర్షిణి 10 లక్షల రూపాయలు తీసుకుందా? లేడీ అఘోరి శ్రీనివాస్ వద్ద నిజంగానే వర్షిణి న్యూడ్ వీడియోలు ఉన్నందునే పెళ్లి చేసుకుందా లేదా? లేడీ అఘోరి దగ్గర ఉన్న డబ్బును కాజేసేందుకు వర్షిణి ఆడుతున్న నాటకమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అటు లేడీ అఘోరిపై తనను ఇదివరకే పెళ్లి చేసుకున్నాడని చెప్తూ రాధిక అనే అమ్మాయి మీడియా ముందుకు రావడం, అదేవిధంగా ఇప్పుడు వర్షిణి రాజేష్ అఘోరి అనే వ్యక్తి దగ్గర 10 లక్షలు కాజేసిందన్న ఆరోపణలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. आयुर्जे कल्पताम नहीं आ रहा। 2 आटे लगाने हैं उसमें थ्रेड है अरे वो रस्सी बांधनी है। ठीक है राम। बोल दुर्गा महारानी की जय। वरुतिने च नमः सुताय सुतसेनाय च नमः। ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఈ అఘోరి వర్షిణిల కథ ఏంటి అసలు?
ఎక్కువగా వినపడుతున్నటువంటి టాక్ ఏదన్నా ఉందంటే శ్రీనివాస్ అఘోరి, అదేవిధంగా వర్షిణిలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఈ మధ్యలో ఎక్కువగా రన్ అవుతా ఉన్నాయి. అయితే ఈ వర్షిణికి అఘోరి, శ్రీనివాస్ అఘోరికి ఎక్కడ పరిచయం అయింది? అయితే ముందుగా ఈ అమ్మాయి వర్షిణి ఈ యొక్క డివోషనల్ గా ముందే ఉందా? అసలు వర్షిణి ఎవరు? హూ ఇస్ ద వర్షిణి? ఎందుకంటే వర్షిణిని పెళ్లి చేసుకున్న వర్షనే అందరు చూస్తా ఉన్నారు తప్పితే అసలు ఈ వర్షిణి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వర్షిణి కథ ఏంటి, అసలు శ్రీనివాస అఘోరికోనో ఈ వర్షినికి ఏంటి సంబంధం, అసలు ఎందుకు వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, అంతకుముందు వర్షిని ఏం చేసింది అని చెప్పేసి అందరికీ ఇప్పుడు ఈ విషయం ఎవరికి కూడా తెలియదు. మనం ప్రస్తుతం బీఆర్కే స్క్రీన్ మీద చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా అమ్మాయి వర్షిని ఒక పార్టీలో డాన్స్ వేస్తున్నటువంటి వీడియో కూడా చూడొచ్చు. అది డాన్స్ వేస్తున్నటువంటి ఎక్కడ ఆ డాన్స్ వేస్తుంది, ఎక్కడ ఏమైనా క్లబ్బో లేకపోతే ఎక్కడ ఫంక్షన్ లో వేస్తుందో అనుకుంటే అది పొరపాటే అని చెప్పుకోవాలి. అమ్మాయి అక్కడ డాన్స్ వేస్తుంది ఇంకో అఘోరికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ లో. ఒక అఘోరి, ఇంకో రాజేష్ అఘోరి అని ఇంకో అఘోరి ఉన్నారు, అతని దగ్గర ఉన్నప్పుడు వేస్తున్నటువంటి డాన్స్. అయితే అంతకు ముందే రాజేష్ అఘోరితో ఈ అమ్మాయికి పరిచయం ఉంది. రాజేష్ అఘోరి దగ్గర ఈ అమ్మాయి ఉండేది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ మధ్యలో వాళ్ళ బ్రదర్ కూడా చెప్పడం జరిగింది, గతంలో మాకు ఇంకో అఘోరి ఉండేవారు, అతను చాలా అద్భుతం, పెరాలసిస్ వచ్చినప్పుడు తగ్గించారు, అట్లుండాలి అఘోరి అంటే, శ్రీనివాస్ అఘోరి లాగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. ఒక అఘోరి దగ్గర అంటే దైవానుసంభూత అయినటువంటి అఘోరి దగ్గర ఇటువంటి డాన్సులు వేయొచ్చా? అసలు ఆ అఘోరికి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం? మరి అక్కడ ఉన్నటువంటి అఘోరి దగ్గర సేవ చేసుకునేటువంటి అమ్మాయి మళ్ళీ సడన్ గా ఇప్పుడు ప్రస్తుతం శ్రీనివాసాచారి అఘోరి దగ్గరికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ యొక్క తర్వాత వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అమ్మాయి అతనితో వెళ్ళిపోవడం ఇంట్లోంచి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఆ తర్వాత చాలా ఎపిసోడే నడిచిందని చెప్పుకోవాలి. ఆ కుటుంబ సభ్యులు ఎంతో మనోవేదన వ్యక్తం చేయడం, అటు ప్రభుత్వాలు కూడా దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితికి తీసుకురావడం, ఈ ఎపిసోడ్ అంతా కూడా చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి అంశాలన్నీ కూడా మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఈ అమ్మాయి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే రాజేష్ జీ అఘోరి అని ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఈ అమ్మాయి ఉండేది. అతనికి ఒక బైక్, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మేము చాలా పేదవాళ్ళం, మాకు పూరి గుడిసె ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నప్పుడు మరి అమ్మాయికి ఒక 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి అమ్మాయికి బైక్ ఎక్కడిది? మరి ఎందుకు శ్రీనివాసాచారినే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? శ్రీనివాస అఘోరిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అప్పుడు ఆమె అక్కడ ఏం చేస్తా ఉంది? అక్కడ నృత్యాలు చేసే విధానం చూస్తే చూడొచ్చు, ప్రత్యేకంగా అక్కడ మొత్తం లీనమైపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ నుంచి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ పెళ్లి విషయంలో కావచ్చు, ప్రస్తుతం అఘోరీల మీద వస్తున్నటువంటి అంశాల విషయంలో కావచ్చు, ప్రభుత్వం దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క ఇంకొక అమ్మాయి రాధిక అనే అమ్మాయి ఇప్పటికే నన్ను మోసం చేశాడు, ఆ శ్రీనివాస అఘోరి మంచి వ్యక్తి కాదు అని చెబుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు వర్షిని మళ్ళీ ఇతన్నే పెళ్లి చేసుకోవడం, ఇంకొంతమంది అమ్మాయిలు కూడా ఇదే ట్రాప్ లో ఉన్నారని చెప్పడం, ఒక అవధూతగా ఉన్నటువంటి వ్యక్తి, అఘోరగా ఉన్న వ్యక్తి ఇట్లా అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటూ వంచిస్తూ పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి ఒక పక్క ఈ వర్షిని అసలు స్టోరీ ఏంటి, శ్రీనివాస్ అఘోరి స్టోరీ ఏంటి, ఇది కొంచెం డెప్త్ గా ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. మనం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లోతుగా దీన్ని విచారణ చేస్తా ఉన్నాం. ఇంకొన్ని విషయాలు కూడా మన బీఆర్కే స్క్రీన్ మీద చూడబోతా ఉన్నాం. ప్రత్యక్షంగా ఈ వర్షినికి సంబంధించిన అంశాలు కావచ్చు, గతంలో వర్షిని అంశాలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు వర్షిని శ్రీనివాస అఘోరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఈ అంశాలను కూడా 1 by 1 బీఆర్కే న్యూస్ కూడా బయటపెట్టే ప్రయత్నాలు చేస్తా ఉంది. ఖచ్చితంగా దీని మీద లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఏదో గుట్టు వ్యవహారాలు శ్రీనివాస అఘోరి దగ్గర ఉన్నాయి, అందుకే ఆమె పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయని చెప్పేసి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. దీనిపై ఖచ్చితంగా కూడా అసలు ఏం జరిగింది. సాంబశివరావు, రాజేష్ అఘోరి దగ్గర డబ్బులు కాజేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. సో అతను ఏమైనా దీనిపై స్పందించడం జరిగిందా? రాజేష్ అఘోరి నా దగ్గర డబ్బులు తను మోసం చేసింది డబ్బుల విషయంలో అని చెప్పేసి వాళ్ళు ఏమో స్పందించడం జరిగిందా? ప్రస్తుతం అయితే అతను బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక అఘోరిగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా అమ్మాయిలు అక్కడ మనం చూడొచ్చు. ఇంకో ఈ వీడియోలోనే ఫుల్ వీడియో ఉంది, అది త్వరలోనే మనం విడుదల చేస్తాం. దాంట్లో చాలా మంది ఉన్నారు డాన్స్లు వేస్తూ, చిందులు వేస్తూ, అఘోరి గన్ను పట్టుకొని స్మోకింగ్ చేస్తూ, ఇట్లా చాలా ఒక పాటలో ఎంజాయ్ చేస్తూ ఇటువంటి వీడియోలు చాలా ఉన్నాయి. అంటే ఒక అఘోరిగా చలామణి అవుతూ ఇటువంటి పనులన్నీ చేయొచ్చా? ఎందుకంటే ఇప్పుడు దేవుడి మీద నమ్మకంతో ఎంతో మంది ఎన్నో చేస్తా ఉంటారు. ఇటువంటి వ్యక్తుల వల్ల అపనమ్మకాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇట్లాంటి అమ్మాయిలు కానీ, ఇట్లా ఈ పరిస్థితులు కానీ, ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. చూసే వాళ్ళకి కానీ, వినే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షినికి సంబంధించినటువంటి మరి ఏదో అతను దాన్ని చూసి భయపెడుతున్నాడు అనే అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీనిపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇక్కడ దీని వెనక చాలా మంది ఉన్నారని చెప్పేసి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఈ అఘోరిలో ఉన్నటువంటి కొంతమంది ఎవరో దీన్ని కమర్షియల్ గా చేసుకుంటూ, కొంతమంది దీన్ని ఇట్లా అమ్మాయిల్ని ఇట్లా ఇబ్బందికరంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి
అమ్మాయి బయటకు వచ్చింది, ఇప్పుడు వర్షిని వ్యవహారం ఉంది. ఇట్లా ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఈ అఘోరీల పేరుతో కొంతమంది ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి అంశం. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సమాజంలో దైవత్వం మీద ఎంతో నమ్మకంతో చాలా మంది ఉంటారు. ఇట్లా దేవుడి పేరు చెప్పి ఇట్లా మోసాలకు పాల్పడుతున్న వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా అమ్మాయిలని కూడా ట్రాప్లో వేస్తూ అమ్మాయిల జీవితాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క వర్షిని వ్యవహారం చూసుకోవచ్చు. వర్షిని అసలు ఎక్కడ 3 సంవత్సరాల క్రితం ఇంకో అఘోరి దగ్గర ఉన్నటువంటి వర్షిని ఇప్పుడు శ్రీనివాస అఘోరి దగ్గరకు వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఏదో శ్రీనివాస అఘోరి తమ ఇంటికి వస్తే ఏదో ఒక 2 రోజులు ఆశ్రయం ఇచ్చినందుకు వర్షిని అతని వల్ల పడి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి చూసాం. కానీ సీన్ కట్ చేస్తే అంతకు ముందే ఈ అమ్మాయి ఇంకో అఘోరి దగ్గర ఉన్నట్లు, ఒక 3 సంవత్సరాలు అక్కడ సేవ చేసుకున్నట్లు, అక్కడ 10 లక్షల రూపాయలు కూడా అతను ఏదో ఈ అమ్మాయికి ఇచ్చినట్లు, ఆ బైక్ కూడా ఏదో కొనిచ్చినట్లు, ఆ తర్వాత ఏదో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి సీక్రెట్ అంశాలు ఇప్పుడు శ్రీనివాస అఘోరి దగ్గర ఉండటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నట్లు ఇవన్నీ చాలా వస్తున్నాయి. కాబట్టి దీనిపై ప్రత్యేకంగా కూడా మనం దీనిపై ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. దీనిపై ఖచ్చితంగా లోతుగా విచారించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. లోతుగా విచారిస్తే మాత్రం అమ్మాయి ఫోన్ తీసుకొని ఆ వర్షిని ఫోన్ ఒక పక్క వీళ్ళని విచారిస్తే మాత్రం చాలా అంశాలు బయటకు వస్తాయని చెప్పేసి వీళ్ళకి దగ్గరగా ఉన్న సన్నిహితులే చెబుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం వాయాయ స్వాహ ప్రజవాయ స్వాహ వియాయ స్వాహ క్రతవే స్వాహ వశవే స్వాహ వర్తే స్వాహ మదాయ స్వాహ ముగ్ధాయ స్వాహ శృణ్వే స్వాహ నివే స్వాహాదిత్యాయ స్వాహ విష్ణువే స్వాహ ఆయుర్జే కల్పతాం नहीं आ रहा, 2 आटे लगाने हैं उसमें थ्रेड है अरे वो रस्सी बांधना है। ठीक है राम, बोल दुर्गा महारानी की जय। वरुतिने च नमः।